హలో ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సింపుల్ స్టాక్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం షేర్ హోల్డింగ్ చూస్తుంటాం. షేర్ హోల్డింగ్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారని చూస్తాం. ఇక్కడ మ్యాక్సిమం ప్రమోటర్ హోల్డింగ్ని ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తుంటాం. గ్రాఫ్స్ ఎప్పుడైతే అప్ సైడ్కి వెళ్ళిపోయినాయో వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం రెడీ అవుతాం. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్ గ్రోత్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ. అండ్ ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే సరిపోదు. థర్డ్ కండిషన్ ఏంటంటే స్క్రీనర్లోకి వెళ్ళి ఆ కంపెనీ నేమ్ అక్కడ టైప్ చేస్తే అక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనబడతాయి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు లిస్ట్ అయినప్పటి నుంచి ఆ క్వార్టర్ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి దాని మీద ప్రజెంట్ ఇచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ ఇంక్రీజ్ అయి ఉండాలి. అప్పుడే మనం ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళాలి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూడాలి. కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ కూడా చూడాలి.